రిషి ఎక్కడున్నాడో తెలియక అందరూ అయోమయంగా ఉంటారు. అసలు రిషి సార్‌ని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ముకుల్ గారు శైలేంద్ర పని కాదు అంటున్నారు. శైలేంద్ర కాకుండా రిషి సార్‌ని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుంటుంది? అసలు ఎవరై ఉంటారు? నాకేమీ అర్థం కావట్లేదు. ఇంకో శత్రువులు ఎవరున్నారు మాకు? అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా. ఒక పక్కన రిషి సార్‌ని కిడ్నాప్ చేశారు. ఒక పక్కన నా ఫోన్‌లోని ఆధారం శైలేంద్ర వీడియో లేకుండా డిలీట్ చేశారు. నా ఫోన్‌ని పట్టుకునే ధైర్యం ఎవరికుంటుంది? అసలు మా ఇంట్లోకి అంత చనువుగా రాగలిగే వాళ్ళెవరున్నారు? మేము తప్ప మా ఇంట్లోకి ఎవరు రారు కదా! మాకు తెలియకుండా మా ఇంట్లోకి ఎవరొచ్చుంటారు? అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా. అబ్బా! ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నా ఫోన్‌లోని డేటాని ఎవరు డిలీట్ చేసుంటారు అని ఆలోచిస్తూ వస్తారకి స్ట్రైక్ అవుతుంది. మా ఇంట్లోకి రాగలిగినంత స్వతంత్రం ఎవరికుంది? భద్ర. భద్రకి తప్ప ఇంకెవ్వరూ రారు. మా ఇంట్లోకి భద్రానే వస్తాడు. అంటే నా ఫోన్‌లో వీడియోని డిలీట్ చేసింది భద్రానేనా? నేను అనుమానిస్తున్నట్టు భద్ర ఆ శైలేంద్ర మనిషేనా? మొన్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే మేము చూసామని ఏదేదో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. యెస్. భద్రానే. భద్ర నిజంగా శైలేంద్ర మనిషే. ఓ కంట భద్రని కనిపెడుతూ ఉండాలి అనుకుంటుంది వస్తారా. తర్వాత మావయ్య, మావయ్య అని పిలుస్తూ ఉంటుంది మహేంద్రని వస్తారా. ఏంటమ్మా? ఏంటి అంత హడావిడిగా పిలుస్తున్నావు? అని అంటాడు మహేంద్ర. ఏం లేదు మావయ్య, అర్జెంటుగా ముకుల్ గారిని కలవాలి అని అంటుంది వస్తారా. ముకుల్ గారినా? ఇప్పుడెందుకమ్మా? అని అంటాడు మహేంద్ర. ఏం లేదు మావయ్య, నాకు కొంచెం అనుమానంగా ఉంది అని అంటుంది వసు. ఏంటమ్మా ఏం అనుమానం? అని అంటాడు మహేంద్ర. అది కాదు మావయ్య, నాకు తెలియకుండా నా ఫోన్ పట్టుకుని నా ఫోన్‌లోని వీడియోని డిలీట్ చేశారు అంటే మన ఇంట్లోకి రాగలిగిన వ్యక్తే. మన ఇంట్లోకి రాగలిగిన వ్యక్తి ఎవరు మావయ్య? భద్రనే కదా! భద్ర మీద నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. ఎవరికీ తెలియకుండా మా ఇంటికి కూడా వచ్చాడు. నాకు సెక్యూరిటీ అంటూ ఏవేవో కారణాలు చెప్పాడు. ఇప్పుడు నా ఫోన్‌లోని డేటాను కూడా డిలీట్ చేసి తను మనకి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఒకసారి ముకుల్ గారికి ఈ విషయం గురించి చెప్పాలి మావయ్య. నాకు భద్ర మీద అనుమానంగా ఉంది మావయ్య. భద్ర శైలేంద్ర మనిషి అనిపిస్తుంది అని అంటుంది వస్తారా. అమ్మా! భద్రని ఎందుకు అనుమానిస్తున్నావు? తను మీ ప్రాణాలు కాపాడబోయాడు కదా! అలాంటిది మనకి హాని ఎందుకు చేస్తాడమ్మా? అని అంటాడు మహేంద్ర. మావయ్య, మీరు ఇంత అమాయకంగా ఎందుకున్నారు మావయ్య? అదంతా తన ప్లాన్‌లో భాగం కావచ్చు. మన ఇంట్లోకి రావడానికి, మనతో ఉండడానికి తను వేసిన స్కెచ్ కావచ్చు అని అంటుంది వస్తారా. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? మీరు నాకు సెక్యూరిటీగా పెట్టిన భద్రాని నేను అనుమానిస్తున్నాను అని మీకు కోపం వచ్చిందా? అని అంటుంది వస్తారా. అబ్బే! అదేం లేదమ్మా. నిజానికి భద్ర మీద నాకు అనుపమకి కూడా డౌటొచ్చింది. సమయం వచ్చినప్పుడు వాడే రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతాడు అని మేము వెయిట్ చేస్తున్నాము. మనం వాడిని పనిలో నుంచి తీసేస్తే వాడు ఏం చేస్తాడో మనకు తెలీదు. అందుకే శత్రువుని దగ్గర పెట్టుకోవడమే మంచిది అని, వాడి కదలికలని గమనిస్తూ ఉండాలి అని భద్రని పనిలో నుంచి తీయకుండా ఇక్కడే ఉంచాము అని అంటాడు మహేంద్ర. మీరు మంచి పని చేశారు మావయ్య. పనిలో నుంచి తీయకపోవడం వల్లే ఈరోజు నా ఫోన్‌లో నుంచి వీడియో డిలీట్ చేయడం ద్వారా భద్ర దొరికాడు మనకి. భద్ర శైలేంద్ర మనిషి అని మన అనుమానం బలపడింది అని అంటుంది వస్తారా. అవునమ్మా, శైలేంద్ర లాగానే భద్ర కూడా దొరకడు. అందుకే వాడిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి అని అంటాడు మహేంద్ర. అందుకే మావయ్య, భద్ర కూడా చాలా తెలివిగా తప్పించుకుంటాడు. ఈ విషయాన్ని మనం ముకుల్ గారికి చెప్తే ముకుల్ గారు వాళ్ళ స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా అని అంటుంది వస్తారా. అవునమ్మా, ఈ విషయాలన్నీ ఇప్పుడే ముకుల్‌కి ఫోన్ చేసి ముకుల్‌ని రమ్మని చెప్తాను అని అంటాడు మహేంద్ర. వద్దు మావయ్య అని అంటుంది వస్తారా. మహేంద్ర ఆశ్చర్యంగా చూస్తాడు. అవును మావయ్య, ఇప్పుడు భద్ర లేడు. భద్ర వచ్చేస్తాడు. కాబట్టి ముకుల్ గారు వస్తే మనం ఏం మాట్లాడుకునేది భద్ర వింటాడు. అందుకే మనమే ముకుల్ గారి దగ్గరికి వెళ్దాము అని అంటుంది వసుధార. ఇది కూడా నిజమే అమ్మా అని అంటాడు మహేంద్ర. అంతలో అనుపమ కూడా వస్తుంది. అనుపమకు కూడా విషయం చెప్పి ఇంకా ముగ్గురు కలిసి ముకుల్ దగ్గరికి బయలుదేరతారు. ముకుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా వస్తారా ఆలోచనలతో రిషి ఎక్కడున్నాడో తెలియక అలా కిటికీలో నుంచి అలా చూస్తూ ఉంటుంది. మహేంద్ర డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా కిటికీలో నుంచి చూస్తున్న వసుకి ఒక దృశ్యం కనిపిస్తుంది. మావయ్య, మావయ్య కారాపండి, వెనక్కి రండి అని అంటుంది వస్తారా హడావుడిగా. ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా అని అంటాడు మహేంద్ర. మావయ్య, ఒకసారి కారు వెనక్కి తీయండి అని అంటుంది. వెనక్కి తీస్తాడు మహేంద్ర.
ఒక చెట్టు కింద నిలబడి రాజీవ్, శైలేంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కారులో వెళ్తున్న వస్తారా అలా బయటకు చూస్తూ ఉంటుంది కదా! అలా వాళ్ళిద్దరిని గమనిస్తుంది. ఇంకా "మావయ్య ఒకసారి అటు చూడండి" అని అంటుంది. మహేంద్ర చూసేటప్పటికి శైలేంద్ర, రాజు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు "ఏంటి మావయ్య, శైలేంద్రకి రాజీవ్ బావ ఎలా తెలుసు? అంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేసుంటారా?" అని అంటుంది వసుధార అనుమానంగా. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అసలు రాజీవ్‌కి, శైలేంద్రకి వీళ్ళిద్దరికీ ఎలా పొత్తు కుదిరింది? అసలు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎలా తెలిసారు? అసలు ఏం జరుగుతుందమ్మా? మనకు తెలియకుండా చాలా ప్లాన్ చేస్తున్నాడు ఈ శైలేంద్ర అని అంటాడు మహేంద్ర. మావయ్య, నాకిప్పుడు అర్థమవుతుంది. శైలేంద్ర రాజీవ్ బావని వాడుకుని రిషి సార్ కిడ్నాప్ అయ్యేలా ప్లాన్ చేశాడా? ఇలాంటి విషయాలన్నిటికీ తన ఫోన్ వాడకుండా వేరే వేరే నంబర్స్ ద్వారా మాట్లాడి శైలేంద్ర చాలా ప్లాన్డ్‌గా తప్పించుకుంటున్నాడు మావయ్య. ఇప్పుడు రాజీవ్ బావతో చేతులు కలిపాడు అంటే రిషి సార్ ఖచ్చితంగా వీళ్ళ దగ్గరే ఉండి ఉంటారు మావయ్య అని అంటుంది వసుధార. కానీ ముకుల్ గారు ఇప్పుడు శైలేంద్రకి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు కదా! అని అంటాడు మహేంద్ర. శైలేంద్ర ఇప్పటి వరకు చేసిన దుర్మార్గాలన్నీ డైరెక్ట్‌గా చేయలేదు కదా మావయ్య. అన్నీ ఎవరితోనో తను వెనక నుండి నడిపించి ప్లాన్ చేసి మరి అటాకులు చేయించాడు. అలాంటిది ఇప్పుడు కూడా అలాగే చేసుంటాడు. ఇప్పుడు రాజీవ్ బావని వాడుకుని రిషి సార్ మిస్ అయ్యేలా చేశాడు. ఉండండి మావయ్య, వాళ్ళిద్దరూ కలిసింది ఒక ఫోటో తీస్తాను అని దూరం నుండి వాళ్ళిద్దరిని ఒక ఫోటో తీస్తుంది వసుధార. వాళ్ళ ఫోటో మనకెందుకమ్మా? వాళ్ళ ఫోటో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటాడు మహేంద్ర. మావయ్య, ఇది కూడా మనకి ఒక సాక్ష్యంలాగా ఆధారంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ ఆధారాలు లేకుండా పోయాయి. ఇదైనా మనం జాగ్రత్తగా సేవ్ చేద్దాం. ఎప్పుడో ఒక సమయంలో ఇది మనకు ఉపయోగపడుతుంది అని అంటుంది వసుధార. సరే అమ్మా అని అంటాడు మహేంద్ర. ఇంకా వాళ్ళిద్దరి ఫొటోస్ తీస్తుంది వసుధార. ఇంకా తర్వాత అక్కడి నుండి ముకుల్ దగ్గరికి వెళ్తారు. ముకుల్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారు. ముకుల్‌కి శైలేంద్ర, రాజీవ్ కలిసి మాట్లాడుకునే ఫోటోను కూడా చూపిస్తారు. ఇంకా అయితే ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేడం అని ముకుల్ హామీ ఇస్తారు. ఒక పక్క శైలేంద్ర టెన్షన్‌గా, చిరాగ్గా ఇంకా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవయాని, "ఏంటి నాన్న, ఏమైంది? ఆ రిషి ఎక్కడున్నాడు? నిజంగానే నువ్వు కిడ్నాప్ చేయించావా?" అని అంటుంది దేవయాని. మామ్, రాజు వాళ్ళ గురించి తెలీదు, ఎక్కడున్నారో తెలియలేదు అన్నాడు. కానీ తర్వాత వాళ్ళెక్కడున్నది తెలిసిందంట. వాళ్ళు కాలేజ్‌కి బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళని అటాక్ చేసి చక్రపాణి గారిని తల మీద కొట్టి రిషిని కిడ్నాప్ చేశాడంట అని అంటాడు శైలేంద్ర. మరింకే నాన్న, అంటే ఇప్పుడు రిషి రాజీవ్ దగ్గరే ఉన్నాడా అని సంతోషపడుతూ ఉంటుంది దేవయాని. ఇంకేంటి నాన్న సంతోషించగా అంత చిరాకు పడుతున్నావు? రాజీవ్ దగ్గర రిషి ఉన్నాడు అంటే రిషిని ఆ రాజీవ్ చంపేస్తాడు. వసుధార రాజీవ్ సొంతమవుతుంది, ఎండి సీట్ నీ సొంతమవుతుంది. ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం నాన్న అని అంటుంది దేవయాని ఆనందంగా. మామ్, పూర్తిగా చెప్పనివ్వవా అని అంటాడు శైలేంద్ర. అదేంటి నాన్న, రాజీవ్ దగ్గర రిషి ఉన్నాడు కదా, ఇంకేంటి సమస్య అని అంటుంది దేవయాని. ఇప్పుడు రాజీవ్ దగ్గర కూడా రిషి లేడంట అని అంటాడు కోపంగా. అదేంటి, వాడు కిడ్నాప్ చేశాడు అన్నావు, మళ్ళీ లేడు అంటున్నావు, అసలేంటి నాన్న ఈ కన్ఫ్యూజన్ అని అంటుంది దేవయాని. రాజీవ్ చక్రపాణి గారిని తల మీద కొట్టి రిషిని తీసుకువెళ్తూ ఉంటే ఎవరో వచ్చి రాజీవ్ తల మీద కొట్టారంట. రాజీవ్ స్పృహ తప్పి పడిపోయాడంట. లేచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాడంట. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అలా దొరికినట్టే దొరికి రిషి మిస్ అయ్యాడంట. అసలు రాజీవ్‌ని తల మీద ఎవరు కొట్టారో తనకి ఇంకా అర్థం కావట్లేదంట. అసలు రిషిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరైనా కాపాడారా? అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతూ. ఏంటి నాన్న నువ్వు చెప్పేది నిజమా? రాజీవ్‌ని కొట్టి రిషిని తీసుకువెళ్లారా అని అంటుంది దేవయాని ఆశ్చర్యంగా. అవును మామ్. తాటిని తన్నేవాడుంటే వాడి తలని కూడా తన్నేవాడున్నట్టు రాజీవ్ చక్రపాణి గారిని కొట్టి తీసుకువెళ్తూ ఉంటే రాజీవ్‌ని వేరే వాళ్ళు ఎవరో కొట్టి రిషిని తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది మామ్? రిషి ఎక్కడున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు రిషి వస్తే మన పరిస్థితి ఏంటి అని శైలేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ చాటుగా ధరణి వినేస్తుంది.
అసలు రిషిని ఎవరు తీసుకెళ్లారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.